దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు ముందుగా నేటి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనలు 62:5వ వచనము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు. పోనీ ఎలాగంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండుటను గూర్చి మనము ధ్యానించుకుంటున్నాము. అది ఈరోజు అంశము. దేవుడు మనుషులను ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎడల ప్రతి మానవుడు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతూ మౌనముగా ఉండి భయభక్తులతో ఆయనతో గడపాలని దేవుని యొక్క కోరిక, దేవుని ఉద్దేశము కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిరీక్షణ గలవారమై ఉన్నప్పుడు దేవుడు మన యందు అద్భుత కార్యాలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే మనము మన జీవితాలతో దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. ఎలాగా? దేవుడు మన యందు అద్భుత కార్యాలు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మన నమ్మకం కూడా ఉండాలి. అది నమ్మకం కలిగి ఉండాలి. అందుకనే మనము మన జీవితాలలో దేవుని యందు స్థిరమైన నమ్మకం ఉండాలంటున్నాడు ఇక్కడ. మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. అట్ట సమర్పించుకొని నిరీక్షణ గలవారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు కూడా దేవుని యందు విశ్వాసమును స్థిరపరచుకొని ఈరోజు ధ్యానవాక్యములోని ఆయన గానము, దేవుని నమ్ముకొని నా ప్రాణమా, దేవుని నమ్ముకొని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అని నిరీక్షణ దేవుని వల్లనే కలుగుతున్నదని కీర్తనకారుడు దీనంగా చెప్తున్నాడు. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నామని, ఆ నిరీక్షణ దేవుని వల్లనే కలుగుతున్నది అని కీర్తనకారుడు అంటున్నాడు, దీనంగా చెప్తున్నాడు. కీర్తనకారుడు తన జీవితం అంతయు దేవుని యందే నమ్మకం ఉంచాడు. పరిశుద్ధ గ్రంథము కూడా ఇదే సెలవిస్తుంది. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని కీర్తనకారుడు కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 14లో కీర్తనకారుడు స్తుతిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ఆయన ఎదుట మోకరిల్లి ఆయన శక్తివంతమైన మార్గంలోకి మనలను నడిపించమని మనము దీనముగా దేవునికి ప్రార్థన చేసి అట్టి కార్యమును మనము పొందుకొని పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నేటి ధ్యానవాక్యమును చదువుకుంటుండగా తండ్రి,
మేము నిశ్చింతగా నాయన నీ వాక్యాలను మేము ప్రతి దినము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును ధ్యానించుచున్న మమ్ములను వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. మేము భయభక్తులు కలిగి మేము నీ యందే నాయన నిరీక్షణ గలవారమై నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.